కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి భేటీ కానున్నారు. త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉన్నందున ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మచిలీపట్నం పార్లమెంటు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో బాలశౌరి ఉన్నారు. అలాగే అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక కృష్ణ చెప్పండి, పవన్ కళ్యాణ్తో ఎంపీ బాలశౌరి అయితే భేటీ అవుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే జనసేనలో కూడా చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? కృష్ణ, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూసుకోండి. రావట్లేదు కృష్ణ. కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి భేటీ కానున్నారు. త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉన్నందున ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మచిలీపట్నం పార్లమెంటు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో బాలశౌరి ఉన్నారు. అలాగే అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు బాలశౌరి. కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి భేటీ కానున్నారు. త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉన్నందున ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మచిలీపట్నం పార్లమెంటు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో బాలశౌరి ఉన్నారు. అలాగే అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు బాలశౌరి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, ఇక మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పవన్ కళ్యాణ్తో ఎంపీ బాలశౌరి అయితే భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు జనసేనలో కూడా చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ అందించండి. ఏదైతే మన వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి కృష్ణా జిల్లా పార్లమెంట్ బాలశౌరి ఏదైతే ఉన్నారో ఈయన చాలా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ దివంగత వైఎస్ఆర్ కూడా అత్యంత సరిగ్గా వైఎస్ఆర్ ఏదైతే ఉన్నారో బాలశౌరి అవుతున్నా మరి కాసేపట్లో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుస్తున్న వార్తలు వచ్చాయి. ఇది పెద్ద ఎత్తున చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కాసేపట్లో మంగళగిరి పార్టీ వైఎస్ఆర్ జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ తో మరి కాసేపట్లో అయితే బాలశౌరి కలవనున్నారు. ఇదైతే ఆ బాలశౌరి వర్గం అయితే ఒకటే చెప్తుంది, కేవలము ఒక ఫ్రెండ్లీ నేచర్ తో మాత్రమే కలుస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇదైతే రాజకీయ అయితే సంతరించుకున్నా మనం ప్రధానంగా చెప్పాలి. మనం గతంలో సంవత్సరం క్రితం కూడా మన శక్తి అయితే ప్రధానంగా అయితే దీని మీద ఒక మనం వార్త కూడా పెట్టాం. అంటే ముందుగానే ఒక వార్త కూడా పెట్టడం అయితే మనం చూసాము. ఏదైతే బాలశౌరి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గతంలో కూడా తన కుమారుడికి కానీ తనకు కానీ జనసేనలో చేరడానికి కూడా తన ముందు నుంచి కూడా సమాచారం మనం దీని ముందే పచ్చిగట్టే శక్తి అయితే వార్త టెలికాస్ట్ చేసింది. దానిలో భాగంగానే ఈ రోజు అయితే బాలశౌరి అయితే పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు. మొదటి నుంచి కూడా బాలశౌరి అయితే ఏదైతే కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెనాలి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా అయితే పనిచేసినట్టుగా మనం చూస్తానే ఉన్నాం. మచిలీపట్నం నుంచి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. కానీ మొదటి నుంచి కూడా ఇతనికి టికెట్ రాదు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రభావం జరుగుతున్న నేపథ్యంలో కూడా బాలశౌరి అయితే మొదటి నుంచి కూడా జనసేనతో టచ్లో అయితే ఉన్నట్లయితే మనం గత సంవత్సరం క్రితం మనం ఒక వార్త కూడా టెలికాస్ట్ చేశాం. తనకు కానీ తన కుమారుడికి కానీ జనసేనలో టికెట్ కావాలని చెప్పి సంప్రదింపులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అయితే భేటీ అవుతున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. తనకు పార్లమెంటు టికెట్ తన కుమారుడికి ఏదైతే కృష్ణా జిల్లాలో అవనగడ్డ టికెట్ ఆశిస్తున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తున్నట్లుగా ఉంది. ఈ రెండింటి మధ్య రెండు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న నేపథ్యంలోనే ఈ రోజు బాలశౌరి అయితే పవన్ కళ్యాణ్ కలుసుకోవడం మనకు ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఏదేమనేది మొదటి నుంచి కూడా బాలశౌరికి టికెట్ నిరాకరిస్తూ కూడా తన యొక్క మొదటి నుంచి కూడా సర్వే ప్రకారం బాలశౌరి గెలవరు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కొత్త అభ్యర్థులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే గ్రహించినటువంటి బాలశౌరి తనకు టికెట్ రావాలని గ్రహించి ఇమ్మీడియట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసినట్టు మన ప్రధాన సమాచారం. అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసినట్టయితే ఏదైనా టికెట్ తనకు కుమారుడికి కావాలని చెప్పి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.